హలో ఆల్. ఇంకా మేము మేడారం అయితే రీచ్ అయిపోయాము. సో, డే 1 ఎలా జరిగింది ఏంటి అనేది చూయిస్తాను చూడండి. మేము మేడారంకి వెళ్ళాక ఇంకా డైరెక్ట్ రూమ్‌కే ఎళ్ళిపోయాము. రూమ్‌కెళ్ళేసరికి ఆంటీ ఇంకా అక్కడంతా కడిగి పెట్టేసింది తను. సో, మేము అక్కడ ముగ్గులేస్తున్నామనమాట. ఆమె కడిగి పెట్టేసిందని. పల్లెటూర్లలో అలా ముగ్గులేస్తుంటే చాలా బావుంటది గదా! సో, మన హైదరాబాద్‌లో ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న వరండాస్ కాబట్టి అంత ఏముండదు పెద్ద పెద్ద ముగ్గులేయడానికి. సో, అక్కడ అలా ఏస్తుంటే అది ఆ ఫీలింగ్, ఆ వైబ్రేషన్ అంతా బావుంది. సో, ముగ్గు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు అంతా రెస్ట్ తీసుకుంటున్నారు. సో, ఇంకా మేము టిఫిన్స్ చేయడానికని అన్నీ రెడీ చేసుకుంటున్నాము. థింగ్స్ అన్నీ తీసేసుకున్నాం బయటకి. తీసేసుకొని ఇంకా ఆ రోజు మేము బ్రేక్‌ఫాస్ట్ పూరి అండ్ ఆలు కుర్మా చేసుకున్నాము. సో, తినేసి అందరము జంపన్న వాక్‌కెళ్ళి అక్కడ స్నానాలు చేసేసి మళ్ళీ అక్కడ టెంకాయ కొట్టామనమాట. అక్కడ కొట్టేసి రిటర్న్ మళ్ళీ రూమ్‌కెళ్ళిపోతున్నాము. మళ్ళీ రూమ్‌కి వెళ్ళాక మేము అక్కడ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాము. అందరం స్నానాలు చేసేసి ఇంకా మా వర్క్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నేను మటన్ కర్రీ చేశాను. సో, మా కజిన్ అక్కడ చికెన్ బిర్యానీ చేస్తుందనమాట. మళ్ళీ తర్వాత మా కిడ్స్ పూరీలు అడిగితే గూడా మళ్ళీ వాళ్ళకి పూరీలు ఆహ్, చేసి మళ్ళీ ఇచ్చాము. వాళ్ళు పూరీలు ఇంకా అన్నీ తినేసారు అక్కడ. ఇంకా తినేసి పడుకున్నారు కొద్దిసేపు. పడుకున్నాక మళ్ళీ లేచి ఈవినింగ్ టైంలో మేము దర్శనానికి వెళ్దామని రెడీ అవుతున్నామనమాట. సో, అమ్మవారికి బియ్యం పోయడానికని ఒడి బియ్యము, ఇంకా బియ్యం కలపడానికని ప్రిపేర్ చేస్తున్నాము. సో, బియ్యం అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోతున్నామనమాట బియ్యం తీసుకొని. ఇంకా నైట్ టైం వెళ్ళాము దర్శనానికి. కొంచెం క్రౌడ్ తక్కువుంటదని. సో, చాలా బాగుండే నైట్ టైము. అసలు మేడారంలో లైటింగ్స్ అయితే అసలు హైలైట్. చాలా బాగుందసలు లైటింగ్స్. ఎంత బాగా డెవలప్ చేశారంటే మేమెళ్ళిన టైంలో క్రౌడు ఉన్నారు. చాలా ఉన్నారు. బట్ నైట్ టైం దర్శనం బావుంటది గదా! అని మేము నైట్ టైం వెళ్ళామనమాట. సో, మా దర్శనం కంప్లీట్ అయిపోయింది అక్కడ. అక్కడ ఎదురుకోళ్ళు అంటారు గదా! సో, మా పిల్లల్ని అలా ఎదురుకోళ్ళు అలా ఇస్తున్నారనమాట. మా హస్బెండ్ గూడా అలా ఇచ్చారు. అమ్మవారికి అలా దండం పెట్టుకొని ఎగరేస్తారు కదా కోడిపిల్లని. అంటే ఆమెకి అలా చూయిస్తే బావుంటదని చెప్పేసి అలా అనుకున్నాము. సో, మా దర్శనం అయితే ఇంకా అయిపోయింది. అయిపోయాక మేము సమ్మక్క సారక్క గాజులనేసుకున్నాం కదా! సో, అక్కడ చిన్నగా ఒక రీల్ చేసాము. అది తర్వాత అక్కడి నుండి దర్శనం అయిపోయాక అక్కడ ఎగ్జిబిషన్ ఉండే. సో, ఆ ఎగ్జిబిషన్‌కి మా పిల్లలు వెళ్దాము అంటే మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళకి ఆడించుకొని ఇంకా తీసుకొని వచ్చామన్నమాట. సో, వీళ్ళు పెద్దవాళ్ళంతా ఒక సైడు, పిల్లలంతా ఒక సైడ్ అలా ఆడుతున్నారు. తర్వాత ఇంకా ఎగ్జిబిషన్ నుండి అక్కడ మళ్ళీ ఒకటి ట్రైబల్ పీపుల్‌ది అది పెట్టారనమాట. సో, ఇదైతే అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మేడారంకి. నైట్ టైమ్ అయితే చాలా బావుందసలు.